కౌసల్య కిచెన్ కు స్వాగతం. ఈ రోజు మన ఛానల్లో గోంగూర చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 3 కట్టలు గోంగూరని ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇనికిపోయే వరకు గోంగూర ఫ్రై చేసుకోవాలి. గోంగూర తీసి పక్కన పెట్టేసుకోవాలి. గోంగూర వేగిన తర్వాత మరొక బాండీ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ పోసుకోవాలి. 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్న టీ స్పూన్ సాజీరా లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4 ఆనియన్స్ వేసుకోవాలి. నిలువుగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గిపోవాలంటే చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి. అప్పుడే మనకు ఆనియన్స్ అనేది మాడకుంటూ ఉంటాయి. ఆనియన్స్ ఇలా లైట్గా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా. చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. ఇలా నిండుగా స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం పచ్చి వాసన పోయిన తర్వాత ఇక్కడ చికెన్ నేను 1 kg తీసుకుంటున్నానండి. శుభ్రంగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని చికెన్ అంతా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి చూసినట్టయితే 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలపకుండా ఉంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కనుక ఒకసారి ఇలా కలుపుకోవాలి. మరొక 5-10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇందులో వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు, ఆయిల్ తేలేంత వరకు ఉడకనివ్వాలి. చికెన్లో ఉన్న వాటర్ ఇనికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మరొక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 15-20 నిమిషాలు ఉడికిన తర్వాత చూసినట్టయితే మనకి ఇందులో చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయింది. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. స్టవ్ స్లిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముక్క అనేది 80% ఉడికిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అదేవిధంగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. చికెన్ అనేది 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. అప్పుడే ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. ముందుగా ఉప్పు వేసుకోవద్దు, ఉప్పు కారం ముందుగా వేసుకోవద్దు. ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. లైట్గా ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఈ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఈ యొక్క చికెన్ని కుక్ అవ్వనివ్వాలి. వాటర్ పోసినాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. మీకు గ్రేవీ అనేది చిక్కగా ఉంటే మరికొన్ని వాటర్ వేసుకోండి. 1.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి.
మూత పెట్టి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మరొక 20 నిమిషాలు ఉడికిన తర్వాత మనం పోసుకున్న వాటర్ అంతా దగ్గరికి కుక్ అయి ఉంది. సో ఒక్కసారి ముక్క చెక్ చేసుకోవాలి. ముక్క చెక్ చేసుకున్న తర్వాత ముక్క మెత్తగా ఉడికినట్టయితే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ముక్క ఉడకంది గోంగూర యాడ్ చేసుకోకూడదు, ముక్క ఉడకదు. సో ముక్క మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోంగూర యాడ్ చేసుకోవాలి. ఇలా గోంగూర వేసిన తర్వాతకి ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. మరొక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చికెన్ చూస్తే మనకి గ్రేవీ చక్కగా తిక్కుగా ఉన్నది. సో ఎక్కడ వాటర్ అనేది లేకుండా చికెన్ అనేది పూర్తిగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక కేజీ చికెన్కి 3 కట్టలు గోంగూర సరిపోతుందండి. మరీ పుల్లగా అవ్వకుండా మంచిగా సరిపడా పులుపు ఉంటుంది. 1 కేజీ చికెన్కి 3 కట్టలు గోంగూర వేసుకోండి, సూపర్గా కుదురుతుంది. సో మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా మసాలా అంతా కలిసి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. సూపర్ ఉందండి, ఎక్కడ పుల్లగా లేదు. మనం వేసిన గోంగూర సూపర్గా సరిపోయింది. చివరగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం అంతా పుదీనా కూడా వేసుకోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా గోంగూర చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.